శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ వల్లీదేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామినే నమః. శ్రీ వెంకటేశ్వర స్వామినే నమః. ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. మనం 2024 మార్చి నెలలో ఉన్నటువంటి ద్వాదశ రాశుల యొక్క ఫలితాలు చెప్పుకుందాం. దాంట్లో భాగంగా మొదటగా మేషరాశి వారికి సంబంధించినటువంటి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి. ఈ మేషరాశి వారికి ఈ నెలంతా కూడా మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. మొదటి వారం అంతా కూడా అనుకూలమైనటువంటి స్థితి, అంటే ఆరోగ్య విషయంలో కానీ, తరువాత పేరు ప్రఖ్యాతులు మొదలైన విషయాల్లో, కుటుంబం ఇట్లాంటి విషయాలన్నింటిలో కూడా గ్రహాల మార్పులని అనుసరించి మనం ఇప్పుడు ఫలితాలు చెప్పుకుందాం. పేరు ప్రఖ్యాతులు, దాని తరువాత గుణగణాలు, ఆనందం, పట్టుదల మొదలైన విషయాల్లో అన్నీ కూడా అనుకూలమైనటువంటి స్థితి. ఈ నెల మొదటి వారం అంతా కూడా లాభదాయకమైనటువంటి పరిస్థితిని మనం చూస్తాం. 8వ తేదీ నాడు బుధుడు యొక్క మార్పులు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సోదరుల విషయంలో కానీ, అంటే తోడబుట్టిన వాళ్ళతో ఉన్నటువంటి సఖ్యత విషయంలో, వాళ్ళతో కలిసి ఉన్నటువంటి పరిస్థితులలో కాస్త జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా రుణాలు చేసేటటువంటి అవకాశం కూడా ఉంది. రుణాలు చేయడం ద్వారా కొన్ని ఆర్థికపరమైనటువంటి విషయాలలో కొన్ని జాగ్రత్తలు అవసరం. ఎందుకంటే ఈ శత్రు సంబంధమైన విషయాలు, రుణాలకు సంబంధించినటువంటి విషయాలు, ఈ విషయాలన్నీ కూడా కొన్ని అననుకూలమైనటువంటి పరిస్థితి మనకు కనబడుతూ ఉంది. తద్వారా మానసికమైనటువంటి ఒత్తిడి ద్వారా ఆరోగ్య విషయంలో కొంత ఇబ్బంది పొందేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ 8వ తేదీ నుంచి, ఈ నెల మార్చి 8వ తేదీ నుంచి కాస్త జాగ్రత్తగా ఉండడం ద్వారా మనం పనులన్నీ కూడా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుంది. అంతేకాకుండా వీరికి ఈ నెల 16వ తేదీ రవి సంక్రమణం, అంటే సూర్యుడు కుంభరాశిలోంచి మీనరాశిలోకి మారుతూ ఉన్నటువంటి సమయం అన్నమాట. ఆ సందర్భంలో ఆరోగ్యపరమైనటువంటి కాస్త ఒడుదుడుకులు ఇట్లాంటి పరిస్థితులన్నీ కూడా ఎదుర్కొనేటటువంటి పరిస్థితి ఉంటుంది. అంతేకాకుండా ఈ రాశి వారికి చేసేటటువంటి పనులలో కొంత ఆటంకం కలిగినప్పటికీ కూడా ఈ గ్రహాల మార్పుల కారణంగా ఈ కొన్ని సందర్భాలలో, ఇంచుమించుగా ఈ నెలలో ఒక 4 సందర్భాలలో గ్రహాల మార్పులు కనిపిస్తున్నాయి. మొదట ఉన్నటువంటి గ్రహ సంచారం, తర్వాత 8వ తేదీ, తర్వాత 16వ తేదీ, తర్వాత 26వ తేదీ, ఈ రకమైనటువంటి సమయాలలో గ్రహాల యొక్క మార్పులు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి చేసేటటువంటి పనులలో కొంత ఒత్తిడి ఉంటుంది. లాభదాయకమైనటువంటి విషయాలలో కాస్త ఒడుదుడుకులు ఉంటాయి. అయినప్పటికీ కూడా ఈ మాస అంత్యంలో, అంటే ఈ మార్చి నెలలో ఉన్నటువంటి ఆఖరి వారంలో కాస్త అంతా కూడా చక్కదిద్దుకునేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా మనం సహజంగా ఈ వృత్తి వ్యాపారాల విషయంలో ఆలోచిస్తే ఆ పనులన్నీ కూడా, అంటే చేసేటటువంటి వ్యాపారంలో అభివృద్ధి ఉండే అవకాశం ఉంటుంది. ఈ నెలంతా కూడా మిశ్రమమైన ఫలితాలను చెప్పాం కదా, దాంట్లో భాగంగా కొన్ని రుణాలకి కారణం అవుతుంది అని కూడా అనుకున్నాం. ఆ రుణాలకు సంబంధించిన మార్గంలో కూడా ఎట్లా ఉంటుంది అంటే, చేసే పని వృత్తి వ్యాపారాలలో అభివృద్ధి కావడానికి సంబంధించిన ఆలోచన చేస్తూ రుణాలు చేసేటటువంటి అవకాశం ఉంటుంది. ఈ రకంగా రుణాలు తీర్చే అవకాశం కూడా ఉంది ఈ గ్రహ సంచారం. అంటే మిశ్రమమైన ఫలితాలను చెప్పాం కాబట్టి
దాంట్లో రుణం చేసే అవకాశం, రుణం తీర్చే అవకాశం కూడా వీరికి ఈ మాసంలో మనం చూడగలుగుతాం. విద్యార్థులకి ఈ మాసంలో కాస్త జాగ్రత్తలు అవసరం. ఎందుకు అంటే ఈ కుజ శుక్ర సంబంధం వల్ల చేసేటటువంటి పనులలో కొన్ని అనవసరమైనటువంటి అలవాట్లు చేసుకునే అవకాశం కూడా ఉంది. కాబట్టి విద్యార్థులు ప్రత్యేకంగా ఖచ్చితంగా జాగ్రత్తగా మనస్సు లగ్నం చేస్తూ ప్రతినిత్యం కూడా అనవసరమైనటువంటి ఆలోచనలు చేయకుండా కేవలం విద్య మీదే దృష్టి పెడితే గనక ఈ విద్యలో ఎట్లాంటి ఇబ్బందులు లేకుండా ముందుకు వెళ్ళేటటువంటి అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఈ రకంగా ఆలోచిస్తే ఈ వృత్తి, వ్యాపార, ఉద్యోగ, విద్యా విషయాలలో వీళ్ళు ఉన్నటువంటి స్థితిని, అంటే ఇబ్బందులు కలిగేటటువంటి స్థితిని అధిగమించాలి అంటే విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా, అంతేకాకుండా ఆదిత్య హృదయం, సూర్యుడికి సంబంధించినటువంటి ఏ స్తోత్రమైనా సరే దాంట్లో ప్రధానంగా ఆదిత్య హృదయం విశేషంగా ఉంటుంది కాబట్టి విష్ణు సహస్రం, ఆదిత్య హృదయం, తరువాత వీళ్ళు ఈశ్వరారాధన చేయడం ద్వారా ఏ ఇబ్బంది వచ్చినా సరే అధిగమించేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఈశ్వరారాధన అంటే ప్రత్యేకమైన విశేష పూజలు ఏం అక్కర్లేదు. కేవలం గురువారం రోజు ఈశ్వర ఆలయ దర్శనం చేసుకుంటే విశేషమైనటువంటి ఫలితాన్ని పొందేటటువంటి అవకాశం మనం ఈ మేషరాశి వారికి ఈ మాసమంతా ఉన్నటువంటి మిశ్రమ ఫలితాలన్నీ కూడా అనుకూలమైనటువంటి ఫలితాలుగా మనం చూసుకోవచ్చు. ఈ విధంగా మేషరాశి వాళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఉంటూ సుఖంగా జీవనాన్ని కొనసాగిస్తూ ఉండాలని ఆశీర్వచనం. స్వస్తి.